హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రమేష్ ప్లంబింగ్ సర్వీసెస్. ఈరోజు మనం వాష్ బేసిన్ ఎలా ఫిట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి మీకు. దీనికి కావాల్సింది వేస్ట్ కప్లింగ్, పీవీసీ కనెక్షన్, యాంగిల్ కాక్, పిల్లర్ కాక్, ప్లాంజీ, ర్యాక్ బోల్ట్. చూడండి, ప్యారివేర్ అనేది వాష్ బేసిన్ అండి. ఇది బాత్రూంలో మనం ఎలా ఫిట్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. కొంచెం ఈ వీడియో ఓపికగా చూస్తే మీకే అర్థమవుతుంది. ఫస్ట్ నేను పిల్లర్ కాక్ ఫిట్ చేసుకుంటున్నాండి. హోల్ సరిపోతుందా లేదా, ఈ హోల్ సరిపోతే పర్లేదండి, లేకపోతే ప్లాంజీ అనేది ఉంటుంది, ఆ ప్లాంజీ వేసుకోవాలి. మ్యాక్సిమం కంపెనీ అనేది హోల్ చిన్నగా వస్తుందండి, నార్మల్ కంపెనీకి కొంచెం పెద్దగా వస్తుంటాయి, దానికి ప్లాంజీలు యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు పిల్లర్ కాక్ టైట్ చేసుకోవాలండి, పాన పెట్టవలసిన అవసరం లేదు, ఫుల్ టైట్గా చేసుకుంటే సరిపోతుంది. చేయితోటే స్ట్రైట్గా ఉందో చూసుకోవాలి. ఇది ముందుగానే టైట్గా చేసుకోవాలండి, లేకపోతే మళ్ళీ ఫిట్ చేసిన తర్వాత మళ్ళీ టైట్ చేయాలంటే పాన పట్టదు అందులో. ఇది కొంచెం క్లియర్గా చూసుకోండి. ఇప్పుడు వేస్ట్ కప్లింగ్ ఫిట్ చేస్తున్నా. ఈ వేస్ట్ కప్లింగ్ అనేది చాలా వరకు బిర్లా వైట్ సిమెంట్ కానీ ఎంసీల్ కానీ వాడతారండి. మన స్టైల్లో మాత్రం నేను టెఫ్లాన్ టేప్ వాడుతానండి. ఈ టెఫ్లాన్ టేప్ ఒకటి మనం కరెక్ట్గా వేసుకుంటే వాటర్ అనేది లీకేజ్ ఉండదు. మళ్ళీ వేస్ట్ కప్లింగ్ ఏమైనా రిపేర్ అయినా కానీ మళ్ళీ తీయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది ఇలా ఫిట్ చేయడం వల్ల. కొంతమంది కొంత స్టైల్లో చేస్తారు, మన స్టైల్లో మనం చేస్తున్నాం. చూడండి, దీనికి టెఫ్లాన్ టేప్ వేసుకుంటే సరిపోతుంది. టెఫ్లాన్ టేప్ వేసుకున్న తర్వాత మనం కరెక్ట్గా వేసుకోవాలండి. టెఫ్లాన్ టేప్ అనేది ఏదో మామూలుగా ట్యాప్కి వేసినట్టు కాదు, కొంచెం దండిగా వేసుకోవాలి, లేకపోతే వాటర్ లీకేజ్ అయ్యే అవకాశం ఉంది. నిదానంగా వేసుకోవాలండి టేపు. అంటే నిదానంగాని కాదులే, కానీ మెత్తగా వెడల్పు రావాలంటే మనం వేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. ఇలా పెట్టుకొని ఇలా టైట్ చేసుకుంటే సరిపోతుంది. రెంచ్ పానుతోటి వాచర్ వేయాలండి. వాచర్ తర్వాత నట్టు పెట్టాలండి. ఓకే, నట్టు పెట్టి టైట్ చేస్తున్నాండి. నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ఎవరైతే ఈ వీడియో అయితే చూస్తున్నారో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే అండి, టైట్ అయిపోయింది. ఇప్పుడు పీవీసీ కనెక్షన్ అనేది కూడా చేయితోటే ఫిట్ చేసుకోవాలండి. అంటే నార్మల్ కంపెనీ ఉంటాయి, కొంచెం మంచి క్వాలిటీ తీసుకుంటే చేయితో టైట్ చేస్తే సరిపోతుంది. వాటర్ టెక్ కానీ ఇంకా వేరే కంపెనీలు కానీ మంచివి ఉంటాయి. ఓకే అండి, టైట్ అయిపోయిందండి. ఇది బాత్రూమ్ అండి. ఈ బాత్రూంలో కార్నర్లో పెట్టేస్తున్నా. అంటే కార్నర్ వాష్ బేసిన్ కాదు, స్క్వేరే, కాకపోతే కార్నర్కి వస్తుంది. ఇది వేస్ట్ పైప్కి సంబంధించిన పైప్ అండి. పక్కన ఉన్నది పీవీసీ కనెక్షన్ పైప్ కండి. ఇప్పుడు మనం వాష్ బేసిన్ పెట్టుకుంటున్నాం అండి. వెనక ఏ అయితే హోల్స్ ఉంటాయో, వాష్ బేసిన్కి ఆల్రెడీ 2 హోల్స్ వస్తాయండి. దాన్ని మార్జింగ్ చేసుకొని మనం కరెక్ట్గా డ్రిల్లింగ్ మిషన్ తోటి హోల్స్ పెట్టుకోవాలండి. డ్రిల్లింగ్ మిషన్ పెట్టిన తర్వాత ర్యాక్ బోల్ట్ అనేది కొట్టుకోవాలండి. చూడండి, ర్యాక్ బోల్ట్ చాలా వరకు అందరూ స్టైల్లో చేస్తారు, నేను ఒక స్టైల్లో చేస్తాను. అది డైరెక్ట్ దింపేస్తాను దాంట్లోకి. చాలా వరకు పానబెట్టి తిప్పుతారు, అవి అంత టైట్గా ఉండవండి. ఇప్పుడు నేను చేసేది టైట్ ఉంటుంది, ఫుల్ టైట్ ఉంటుంది. మనం బోల్ట్ అనేది ఫిట్ చేసిన కొద్దీ టైట్ అవుతుంటుంది, అలా ఉంటుంది అన్నట్టు. ఫస్ట్ మనం కొట్టుకోవడం అంటే డైరెక్ట్ కాదండి, చివర్లో దానికి సంబంధించిన బోల్ట్స్ అయితే పెట్టి కొట్టాలి, లేకపోతే థ్రెడ్లు పోయే అవకాశం ఉంది. అలా థ్రెడ్లు పోతాయి, లోపలికి పోయిందండి. ఓకే, ఇంకో ర్యాక్ బోల్ట్ కూడా కొట్టుకుందామండి. ఇలాంటి వీడియోలు మీకోసం చాలా సెండ్ చేస్తా అండి. ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి. సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. చూడండి, ఓకే, వాష్ బేసిన్ ఫిట్ చేశానండి. పీవీసీ కనెక్షన్ వేస్ట్ పైప్ అనేది పెట్టేశాను, పీవీసీ కనెక్షన్ కూడా ఫిట్ చేస్తాను. దీనికి మనం ఫస్ట్ వాటర్ వస్తున్నాయో లేదో చెక్ చేసుకుందామండి. ఓకే, ఈ డమ్మి తీసిన తర్వాత మనకు ఏదైతే యాంగిల్ కాక్ అయితే ఫిట్ చేస్తామో
ఆ యాంగిల్ కాక్ అనేది చుట్టువారలు అనేది వాటర్ లీకేజ్ అవ్వకుండా చూసుకోవాలి. టేప్ అనేది కరెక్ట్గా వేసుకుంటే సరిపోతుంది. మనం ముందుగా డమ్మీ ఇప్పగానే యాంగిల్ కాక్ అయితే ఫిట్ చేయొద్దండి, ఎందుకంటే కొన్ని వాటర్ రావాలి. లేకపోతే ఫిట్టింగ్ చేసేటప్పుడు ఆ పైపులకు ఉండే చెత్త కానీ చెదారం కానీ బయటికి వెళ్ళిపోతుంది. ఓకే అండి, దాంట్లో లోపల క్లియర్ చేసుకోవాలి. ఇప్పుడు యాంగిల్ కాక్ అన్ని ఫిట్ చేసుకోవాలండి. యాంగిల్ కాక్ పెట్టేస్తాను చూడండి. ఓకే, యాంగిల్ కాక్ సరిపోవట్లేదండి. యాంగిల్ కాక్ గోడ దగ్గరికి వెళ్తుంది, అంటే మనకు పీవీసీ కనెక్షన్ ఫిట్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. అలాగని ప్లాంజీ మాత్రం టైల్స్ వాన దగ్గరికి వెళ్ళాలండి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. అంటే చూడడానికి కూడా బాగోదు. ఈ ప్లాంజ్ అనేది కొంచెం టైల్స్కు ఆనుకునేలా ఫిట్ చేసుకుంటే చూడడానికి కూడా అందంగా ఉంటుంది. లోపల బ్లాక్ సిమెంట్ అనేది పెట్టానండి ఫస్టే, ఎందుకంటే మనం పైపులు వేసినప్పుడే ఇది బ్లాక్ సిమెంట్ అనేది పెట్టుకోవడం వల్ల ఒకవేళ లీకేజ్ అయినా కానీ అవతల వాళ్ళు తడవకుంటుంటుంది. ఓకే అండి, యాంగిల్ కాక్ ఫిట్ చేస్తున్నాం. ఏదేమైనా నా వీడియో పూర్తిగా చూస్తే కానీ ప్రతి ఒక్కటి అర్థమవుతుందండి. పీవీసీ కనెక్షన్ తొలగించిన. ఓకే, థ్యాంక్ యూ అండి.